గమనించాలి. కష్ట సమయంలోనే మన యొక్క విశ్వాస జీవితమును స్థిరంగా, బలముగా, దృఢంగా కాపాడుకోవాలి. అప్పుడే అందుకు ఫలితమైన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ఒకసారి ఆలోచన చేద్దామండి. అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటే కలిగే ఫలితం ఒకటి, అన్నీ లేనప్పుడు కష్ట సమయాల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో, కరువు కాటకాలలో, ఆర్థిక సమస్యలలో, ఆరోగ్య సమస్యలలో మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటే కలిగే ఫలితం వేరు. రెండూ వేరువేరుగా ఉంటాయండి. కాబట్టి ఎటువంటి కష్టాలు, ఎటువంటి బాధలు, ఎటువంటి రోగాలు, ఎటువంటి ఇబ్బందులు మనకు వచ్చినా సరే మన విశ్వాస జీవితంలో రాజీ పడకూడదు. విశ్వాస జీవితాన్ని స్థిరంగా కాపాడుకోవాలి, బలంగా కాపాడుకోవాలి, దేవుడు చెప్పినట్లుగా జీవించాలి. అందుకు తగిన శక్తిని ఇవ్వమని దేవునికి ప్రార్థన చేయాలి. అప్పుడు తప్పక మనం విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటాము. అందుకు ఫలితమైన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఒకసారి ఆలోచన చేద్దాం. కష్ట సమయంలోనే మన విశ్వాసమును కాపాడుకుందాం, స్థిరంగా కాపాడుకుందాం, బలంగా కాపాడుకుందాం. అందుకు ఫలితమైన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.